హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సిహెచ్ ట్రావెలర్. బస్సు దిగ్గానే ఇక్కడ నుండి ఇలాగ రూమ్ కాలినడకలోనే ఎదరికి వెళ్తే 2 సత్రాలు ఉంటాయి. అక్కడ ఒకటేమో శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ సత్రం ఒకటి, ఇంకోటి యోగి వేమరెడ్డి సత్రం ఒకటి ఉంటుంది. నేను వేమనరెడ్డి రెడ్డి సత్రంలో రూమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను దిగువ అహోబిలంలో వేమనరెడ్డి సత్రంలో తీసుకున్నాను ఫ్రెండ్స్. రూమ్ వచ్చి 600 పడింది. సింగిల్గా వెళ్తే రూమ్ ఇవ్వరు, కంపల్సరీ 2 ఉండాలి. నేను రూమ్ ఇక్కడ తీసుకుని ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దిగువ అహోబిలంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దర్శించుకుని మళ్ళీ ఎగువ అహోబిలంకి వెళ్ళాను. ఇక్కడ అహోబిలం 2 ఉంటాయి, దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం. కొండ పైన అహోబిలం ఎగువ అహోబిలం అంటారు. కొండ కింద ఉన్న అహోబిలాన్ని దిగువ అహోబిలము అంటారు. రూమ్స్ ఎగువ అహోబిలం కూడా తీసుకోవచ్చు, అక్కడ కూడా రూమ్లు ఉంటాయి. నేను దిగువ అహోబిలంలో తీసుకున్నాను. సత్రం ఎదురుగా రోడ్డు, ఆ రోడ్డుతో ఆ సైడ్ నుంచి వెళ్తేనే దేవాలయం దగ్గరలోనే ఉంటుంది. దేవాలయం దగ్గరగానే ఉంటుంది. సత్రం పైన లొకేషన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొండ ప్రాంతాలు, కొండలతోటి అందంగా ఉంటుంది లొకేషన్ అంతా. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వెళ్తే కానీ ఎగువ అహోబిలంలో రూమ్ తీసుకుంటే అక్కడున్న అన్ని దేవాలయాలు కవర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను దిగువ అహోబిలంలో తీసుకోవడంలో ఎగువ అహోబిలం అన్ని దేవాలయాలు కవర్ చేయలేకపోయాను. మీరు ఎప్పుడైనా వెళ్తే కానీ ఎగువ అహోబిలంలో తీసుకోండి రూమ్. దిగువ అహోబిలంలో ఒక దేవాలయము ఉంటుంది. దిగువ అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి ఒక ఆలయం ఉంటుంది. ఎగువ అహోబిలంలో మాత్రం చాలా దేవాలయాలు ఉంటాయి. లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు చాలా ఉంటాయి. కానీ కింద రూములు మాత్రం, నేనున్న రూమ్ సత్రము మాత్రం చాలా బాగున్నాయి. ఆ రూములు ఎలా ఉన్నాయో చూపిస్తాం ఫ్రెండ్స్. నేను రావటం నైట్ టైం వచ్చాను. ఈ సత్రం పేరు వేమనరెడ్డి సత్రం అంటారు. వేమనరెడ్డి అన్న సత్రం. నేను తీసుకున్న రూమ్ ఇదే ఫ్రెండ్స్. ఎలా ఉంది చూడండి. ఒక ఫ్యాన్ ఇచ్చారు, 2 పడుకోవడానికి మంచం, ఫెసిలిటీస్ బాగుంది. రూమ్ మొత్తం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ సత్రంకి రావాలంటే
బస్ స్టాండ్ నుంచి కాలినడకలోని దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే బస్సు మూడు రోడ్డు సెంటర్లో ఆపుతాడు. ఒక రోడ్డు దేవాలయానికి వెళ్ళే రోడ్డు, ఇంకో రోడ్డు సత్రం వచ్చే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు అంతా వస్తే ఈ సత్రాలు వస్తాయి. మీరు 2 సత్రాల్లో ఎక్కడ తీసుకున్నా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.